హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను లైనింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా ఈజీగా ఎలాగ స్టిచ్ చేయాలో ఈజీ మెథడ్ ఈరోజైతే నేను చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది మొత్తము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, హుక్స్ల పట్టి, కాజాల పట్టి అన్నిటికీ లైనింగ్ అనేది జాయింట్ చేసి స్టిచ్ చేసి ఇలా ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. నేను కుట్టు వచ్చేసి కొంచెము మీడియం సైజు, కొంచెం పెద్ద సైజు అయితే నేను పెట్టేసుకొని ఇలాగ లైనింగ్ మొత్తాన్ని మెయిన్ పార్ట్కి జాయింట్ అయితే ఇలాగ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్టయితే ఒక 10 నిమిషాల్లో వచ్చేసి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇంకొక 20 నిమిషాల్లో వచ్చేసి బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసేయవచ్చు. వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజు పర్ఫెక్ట్గా ఇలాగైతే స్టిచ్చింగ్ చేసేయవచ్చు, వెరీ ఫాస్ట్గా అండ్ ఈజీగా. ఎక్కడ కూడా ఏమీ ముడతలు అనేవి లేకుండా ఇలాగైతే నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. నీట్గా అమర్చుకుంటూ ఎటువంటి ముడత అనేది లేకుండా లైనింగ్ అయితే ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మొత్తాన్ని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నింటినీ జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది కదా, మెయిన్ క్లాత్, ఆ క్లాత్ అంతా కూడా లైనింగ్తో సమానంగా ఇలాగైతే కటింగ్ చేసేసుకుంటున్నాను. మొత్తము ఎడ్జెస్ మొత్తము మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా అంతా తీసేసుకొని ఇలాగైతే బ్యాక్ పార్ట్కి నేను ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ కొరకు పట్టీనైతే అటాచ్ చేసేసుకుంటున్నాను.
నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది 2 డాట్స్ వెనక భాగంలో ఇచ్చేస్తున్నాను. డాట్స్ అనేవి నేను స్టిచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ఇప్పుడైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాగా మధ్యలోకి ఇలాగా క్లాత్ని అయితే మడిచేసుకొని మనకి బ్లౌజ్ తోటి షేప్ ఎంత ఉంది, షేప్ వెడల్పు అని చూసుకొని ఎంత వస్తుందో అంత మనమైతే డాట్స్ కొరకు ఇలాగైతే పెట్టేసుకొని స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకోవాలి. స్టిచ్ అనేది మార్జిన్ చేసుకున్న దగ్గరికి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. లైనింగ్ బ్లౌజ్కైనా ప్లెయిన్ బ్లౌజ్కైనా హ్యాండ్స్ జాయింట్ కొరకు లేకపోతే దేనికైనా కానీ డాట్స్ కొరకు దేనికైనా కానీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే బ్లౌజ్ అనేది చినిగిన కుట్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలాగా డాట్స్ 3 కూడా ఒకే విధంగా వేసుకోవాలి. చూడండి, ఒక డాట్ వచ్చేసి ఇంకోవైపు, ఇంకో డాట్ వచ్చేసి ఇంకోవైపు అలా వేసుకోకూడదు. కింద వేస్తాం కదా మనము, ఆ డాట్ని చూస్తూ ఈ మిగతా 2 డాట్స్ అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఏమి విడిపోకుండా చూసుకుంటూ రెండింటిని పట్టుకొని ఇలాగైతే డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నాది డాట్స్ అనేది స్టిచ్ చేసేసాను. బ్లౌజ్ అనేది డాట్స్ కుట్టిన తర్వాత ఇలాగా పెడితే ఇలాగొస్తే షేప్ అనేది బాగా కుదురుతుంది. చూడండి, ఇలా కింద పెట్టినా కానీ నాకు షేప్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు ఏమంటే షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇంకా నేను నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకొక సైడ్ డాట్స్ అనేది వేసుకుంటున్నాను. ఒకసారి ఇలాగా చూడండి. వచ్చేసి ఈ పట్టీలను వచ్చేసి మనము ఇలాగ జాయింట్ అనేది అటాచ్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి హుక్స్ల పట్టి, కాజాల పట్టి రెండు సైడ్లు ఎటువైపు హుక్స్ల పట్టి వస్తుందో ఎటువైపు కాజాల పట్టి వస్తుందో చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అనేది మొత్తం అయిపోయింది. ఇప్పుడు అన్నింటినీ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇలాగ పెట్టేసుకొని షోల్డర్ వైపు ఫస్ట్ జాయింట్ అనేది చేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగా సమానంగా పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. నేను వచ్చేసి క్రాస్ స్టిచ్ చేసేటప్పుడే నేను క్రాస్ అనేది తీసుకుంటాను. ముందుగా అయితే క్రాస్ తీసుకోను. ఇలాగా క్రాస్ అయితే తీసేసుకొని క్రాస్ ఇలాగా ఈ విధంగా తీసేసుకొని హ్యాండ్ అయితే ఇలాగా జాయింట్ అనేది చేసేసుకోవాలి.
హెమ్మింగ్ కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఇలాగైతే మడిచేసుకొని హ్యాండ్స్ని ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. క్రాస్ అయితే ఈ విధంగా తీసేసుకొని రెండు హ్యాండ్స్ని అయితే నేను జాయింట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెమ్మింగ్ కొరకు కొంచెం ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా ఇలాగ మడిచేసుకొని ఇలాగా హ్యాండ్ని అయితే స్టిచ్ చేసుకోవడానికి ఇలాగ పెట్టేసుకొని మనకి ఆదికి ఇచ్చుంటారు కదా బ్లౌజు, ఆ బ్లౌజ్ ప్రకారము హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని, పొడవు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది చూసుకొని మనమైతే సైడ్స్ వచ్చేసి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా జాయింట్ అనేది చేసుకోవాలి. మొత్తము ఏది తక్కువ ఏది ఎక్కువ కాకుండా ఇలాగా సరి చేసుకుంటూ మనము సమానంగా పట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు కూడా ఇలాగా సైడ్ కుట్లు అనేది నేనైతే 3 కుట్లు అనేది వేసుకుంటాను. మీకు ఎన్ని కుట్లు వేసుకోవాలన్నా కానీ వేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ వచ్చి ఉంటే దాన్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు కూడా అలాగే జాయింట్ అనేది చేసేసుకొని 3 కుట్లు అనేది ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను ఖర్చు కొరకు. సైడ్ జాయింట్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ వచ్చేసి పైపింగ్ వేసేసుకుంటున్నాను. శారీలో నుంచి కొంచెం క్లాత్ అనేది తీసుకొని పైపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్తో సమానంగా నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఉందా లేదా చూసేసుకొని మనమైతే పీస్ని అయితే జాయింట్ చేసేసుకోవాలి. క్రాస్ పీస్ అనేది తీసుకొని పైపింగ్ కోసము జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా.
పైపింగ్ అనేది పూర్తయిపోయింది బ్లౌజ్కి. ఈ విధంగా వితిన్ 30 మినిట్స్లో అయితే లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి.